హాయ్ ఎవ్రీవన్, అందరికి గుడ్ మార్నింగ్. అలాగే ఫస్ట్ శ్రావణ సోమవారం అండి. అందరు టెంపుల్ కి వెళ్ళారా? నేనైతే టెంపుల్ కి వెళ్ళేసి వచ్చేసాను. ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళిపోయారు. ఈ రోజు ఒక మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసానండి. బీరకాయ పప్పు. నార్మల్ గా అందరు బీరకాయ పప్పు చేసుకుంటారు కదా, ఒకసారి నేను చేసే మోడల్లో చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు బీరకాయ పప్పు రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఇట్లా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత పప్పును ఒక 2-3 టైమ్స్ కడిగేసుకొని తర్వాత దానికి పప్పుకు సరిపోయేంత వాటర్ వేసుకొని అందులో ఒక టమాటా, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి రిబ్బలు, జీలకర్ర వేసేసుకొని అయితే మంచిగా మెత్తగా అయితే ఉడికించుకున్నానండి. ఒక 4 విజిల్స్కి అయితే మంచిగా పప్పు అనేది ఉడికిపోయింది. ఇక ఇందులో కారం ఏం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చితోనే కాబట్టి దానికి సరిపడా అయితే ఉప్పు వేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఒక మంచిగా కడాయి తీసేసుకొని ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు అయితే పెట్టుకుందాము. కొంచెం ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కచ్చపచ్చ దంచేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇదంతా వేసుకొని అయితే మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా తాలింపు అయితేనే చాలా బాగుంటుంది. ఇది పప్పు కాబట్టి ఇది కొంచెం ఫ్రై అయిపోయినాకనైతే మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకోండి. కొంచెం బీరకాయ ముక్కలు పెద్దగానే కోసుకోండి, ఎందుకంటే తినేటప్పుడు పంటికి తగిలితే చాలా బాగుంటుంది. అందుకోసమే బీరకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక బీరకాయ ముక్కలంతా పచ్చివాసన పోయి మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలండి. పప్పుని ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు. చూసిన దాంట్లో ఒక 2-3 మెంబర్స్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు అయితే చేసుకోవట్లేదు. ఇలా మొత్తం తాలింపు అంతా కలుపుకొని వక్కలకు పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్నాక ఒక 2 మినిట్స్కి చూస్తే మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయితే మగ్గిపోయినాయి. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసుకుంటే మగ్గిపోతాయి. బీరకాయలు మనకు లాతగానే ఉంటాయి కాబట్టి తొందరనే మగ్గిపోతాయి. మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు. ముట్టుకుంటే ఇట్లా చునిగేలాగా ఉంటే సరిపోతుందండి. చూసారా, ఆల్మోస్ట్ మళ్ళీ మూత పెట్టేసుకున్నాక ఒక 2 మినిట్స్కి అయితే కలర్ చేంజ్ అయిపోయి మగ్గిపోయినాయి. తర్వాత మనం పక్కకు పెట్టేసుకున్న ఈ పప్పునైతే తాలింపులో వేసేసుకొని కలిపేసుకొని ఇందులోకి కొంచెం లైట్గా సాంబార్ పౌడర్ వేయండి. ఇలాంటి పప్పులోకి సాంబార్ పౌడర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సాంబార్ పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఒక పొంగ వచ్చినాక బంద్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.